ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 32 and verse 39. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది. వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై చూడండి, నాకు భయపడినట్లు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు నిత్యము నన్ను ఏం చేయాలి? భయపడినట్లుగా. భయపడుట అనే మాట హిబ్రూలో యారే అనే పదం, రెవరెన్షియల్ ఫియర్. దేవుని పట్ల మనకు భయం ఉందంటే గౌరవప్రదమైన భయం అది. ఆ భయాన్ని కలిగి ఉండునట్లుగా నేను వారికి ఏమిస్తున్నాను? ఏక హృదయమును, ఆ తర్వాత ఏక మార్గము. దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి అద్భుతమైన అనుభవంలో ఎదుగుదురుగాక. దేవుని బిడ్డలైన మనందరికీ ఏముండాలట? ఏక మనస్సు ఉండాలి. ఏక మనసు ఎప్పుడు వస్తుందంటే ప్రభువుని మధ్యలో పెట్టినప్పుడు, ప్రభువుని సెంటర్గా ఉంచినప్పుడు కదా. ప్రభువుకి అన్నింటిలో ప్రాధాన్యత. ఇప్పుడు సంఘంగా మనం ఉన్నాం, మనందరిలో ఏక మనసు ఉండాలంటే మనందరం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రభువు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ఏక హృదయం కావాలంటే అందరూ కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడప్పుడు తాడు లాగే చిన్న గేమ్ ఒకటి ఉంటుంది. తాడు లాగుతూ ఉంటారు, అటు కొంతమంది ఇటు కొంతమంది. మధ్యలో ఒక గీత ఉంటుంది. ఆ గీత ఎవరైనా దాటి వచ్చేసారంటే వారు అవుట్ అయిపోయినట్టు కదా. ఆ తాడు ఆడేటప్పుడు అటు ఒక 20 మంది ఇటు ఒక 20 మంది ఉన్నప్పుడు అందరూ కలిసి ఎటు లాగాలి? ఒకే డైరెక్షన్లో ఆ తాడును లాగాలి. అలా కాకుండా ఇద్దరు తూర్పుకి, ఇద్దరు పడమరకి, ఇద్దరు ఉత్తరానికి, ఇద్దరు సౌత్కి వెళ్ళారనుకోండి, అందరూ గుంపుకి వెళ్ళి ఎందులో పడిపోతారు? వెళ్ళి అవతల వారి టీంలో పడిపోతారు వెళ్ళి. ఎందుకోసం? ఇక్కడ సేమ్ ఫోర్స్ లేదు, ఇక్కడ ఏక హృదయం లేదు, ఐక్యత లేదు. కాబట్టి వెళ్ళి పడిపోతున్నారు. చాలా కుటుంబాలు, చాలా సంఘాలు ఈరోజు శత్రువుకు దొరికేయడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఏమి లేదు, ఐక్యత లేదు. దేవుని బిడ్డలుగా ప్రార్థించడానికి కూడిన మనందరం కూడా ఏక మనసు కోసం ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏక మనసు కోసం దేవుని అసలు ఏం చేయాలా? గోజాడాలి. అపవాది ఈ రోజుల్లో ఏకత్వాన్ని, ఐక్యతను దొంగిలిస్తూ దేవుని సంఘాల్లో చిచ్చులు పెడుతూ, సంఘాల్లోనే గొడవలు తీసుకొస్తూ, రాజకీయాలు, ఎలక్షన్లు, కమిటీలు ఇవన్నీ కూడా సంఘాల్లో పట్టుకొచ్చి లోక సంబంధంగా బయట ఎలాంటి పరిస్థితులు అయితే జరుగుతున్నాయో అలాగే జరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. అన్నీ ఇలా ఉన్నాయని నేను అంటలేదు. కొన్ని సంఘాల్లో ఎలక్షన్లో మా కోటేయండి, మా కోటేయండి, మా గ్రూపును గెలిపించండి, మా గ్రూపు. ఎందుగా గెలిపించడం? నువ్వు ఏం వద్రెత్తనాన్ని గెలిపించాలి? నువ్వేమైనా సువార్త విషయంలో భారంగా ఉన్నావా? 10 మంది సువార్త చెప్పడంలో ఏమైనా ఇష్టంగా ఉన్నావా? దేనికోసం నేను గెలిపించాలా? మైకిల్ పెట్టి కొట్టుకోవడాలు, పాస్టర్లు, దేవుని సేవకులు అనబడే వాళ్ళందరూ ఆ సంఘాల ముందు దెబ్బలాడుకోవడాలు, అంగిలి చిరిగేదాకా దెబ్బలాడుకోవడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏక మనసు లేదు. అపవాది దొంగిలించేశాడు చాలా సంఘాల్లో. దర్శనాన్ని పోగొట్టేసుకున్నారు. అంతకన్నా విచారం మరొకట్లేదు. అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ దృష్టి పడితే, అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ కనుదృష్టిలోకి వస్తే వెంటనే దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, చెలరేగిపోతున్న అపవాది కార్యాలను లయపరచండి ప్రభువా. సంఘములలో ఐక్యత, దేవుని బిడ్డల ఐక్యత. మన నినాదం ఒక్కటే, హల్లెలూయా. ఏంటా నినాదం? యేసే లోకరక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డల యొక్క ఐక్యత ద్వారా ప్రపంచంలో మార్పు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని లోకానికి సంఘాలు ఈ రోజున అలుసుగా, దేవుని నిందించడానికి అవకాశాలుగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థనలో మనం మోకాళ్ళు లొంగినప్పుడు, ఆది అపోస్తలుల యొక్క ప్రార్థనా విధానం ఎంత గొప్పదంటే అందరూ కలిసి ఏక హృదయంతో ఏం చేశారంట? వాళ్ళు ప్రార్థన చేశారు. అందును బట్టి సహవాసము అనే మాట ఉంటుంది కదా బైబిల్లో. సహవాసము, కలిసి నివసించడం. సహవాసం అంటే అర్థం ఏంటి? సహ అంటే కలిసి, వాసం అంటే నివసించడం. సహవాసం అంటే కలిసి నివసించడం. ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉప అంటే ఉప్మా. అమ్మ, నీకు తెలిసిన ఉపవాసం అదేనేమో. ఉపవాసం అనగానే ఉప్మా వండుకుని తినేటప్పుడు చాలామంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉపవాసం అంటే ఎవరికి దగ్గర? దేవుని దగ్గర. కొంతమంది ఉపవాసం చేస్తారు. ఈరోజు ఫ్రైడే అండి, మేము ఫాస్టింగ్ అండి, ఊరు వెళ్తున్నాను, మా కోసం మీరు కొంచెం ప్రార్థన చేసేయండి. ఇంకెందుకే మనం ఉపవాసం చేయడం? అది ఆచార సంబంధం ఉపవాసమే కానీ అర్థవంతమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయించి
వాక్యం చేయడంలో, ప్రార్థన చేయడంలో వినియోగించాలి. కానీ ఉపవాసం ఉండి అని చెప్పి ఎవరో చేస్తున్నట్టుగా నువ్వు కూడా ఉపవాసం చేయడేసే ఆ పరిస్థితి కాదు బైబిల్ చెబుతుంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం, కమింగ్ క్లోజర్ టు గాడ్. పుట్ ఎవ్రీథింగ్ అసైడ్, సమస్తాన్ని ప్రక్కన పెట్టేసాయి. ఫోను, ల్యాప్టాప్ అన్నీ పక్కన పెట్టు, కూర్చో దేవుని సన్నిధిలో. లార్డ్ టాక్ టు మీ, రివైవ్ మీ లార్డ్, రిఫ్రెష్ మీ. నీ సన్నిధికి వెళ్తున్నాను, సేవకుని ద్వారా నాతో మాట్లాడండియ్యా. నా హృదయంలో ఎలాంటి బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, నా జీవితంలో పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నాయో, లార్డ్ స్పీక్ టు మీ త్రూ యువర్ సర్వెంట్. ప్రార్థనాపూర్వకంగా రావాలి దేవుని దగ్గరికి. ఉపవాసము, సహవాసము. సహవాసం అనే మాట హిబ్రూలో కొయినోనియా అనే పదం వాడారు. కొయినోనియా అంటే షేరింగ్ వన్ పాట్, ఒకే కుండలోనిది భుజించడం, ఒకే పాత్రలోనిది త్రాగడం. అది సహవాసం అంటే. కొన్ని దేశాల్లో కుటుంబం అంతా కలిసి ఒకే ప్లేట్లో భోంచేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? తండ్రి పక్క, తల్లి పక్క, పిల్లలందరూ ఒక చోట కూర్చుని ఒకే ప్లేట్లో పెట్టుకుంటారు భోజనం. ఎవరికి కావాల్సింది వాళ్ళు లాక్కుని తింటూ ఉంటారు. పెళ్ళైన రోజు భార్యాభర్తలకి ఒకే ప్లేట్లో భోజనం పెడతారు. మీరిద్దరూ ఒకటే ఈ రోజు నేను చెప్పడానికి అన్నమాట. ఆ ఒక్క ఆకుల్లో లేకపోతే ఒక్క అరిటాకులో భోజనం పెట్టి ఇద్దరిని తినమంటారు. కొయినోనియా, షేరింగ్ వన్ పాట్, సమిష్టిగా ఉండడం, కలిసి ఉండడం, దేవుని బిడ్డలందరూ కలిసి బ్రతకడం. అలాంటి ఆధ్యాత్మిక అనుభవం మనం ఎదగాలి. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు రక్తం మనందరినీ ఒకటిగా చేసింది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు రక్తం మనందరినీ ఐక్యపరిచింది, సమాధానపరిచి దేవునితో సంధి చేసి మనందరినీ సంఘముగా దేవుడు చేర్చినప్పుడు మనందరం ఏక హృదయము, ఏక మార్గము. ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో ఏకత్వం కావాలి. భర్త ప్రార్థనకి వెళ్దామంటే భార్య సినిమాకి అంటది, లేదు అక్కడ ఏకత్వం లేదు. ఇద్దరు మళ్ళీ విశ్వాసులే అని పిలిపించుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అస్తమాను మందిరమేనా? ఇంకా పాస్టర్ గారికి ఇంకా పని పాట లేదు, రోజు మీటింగ్ లేవు అంటూ ఉంటారు. ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్. మనకేమి లేవా? ప్రతిరోజు ప్రార్థనేనా? ఈరోజు సినిమాకి వెళ్దా, లేకపోతే మరొకటి అని చాలామంది బహుశా అనుకోవచ్చేమో. కానీ కీప్ ప్రేయింగ్. ఇద్దరిలో ఏకాత్మ ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. అదేంటో కొంతమంది భార్యాభర్తల్లో తప్పు చేయడానికి ఉన్నంత ఏకత్వం దేవుని పనులు చేయడం మీద ఉండదు. తప్పు చేయడానికి ఉన్న ఏకత్వం అననీయ సప్పీరాల వలె అబద్ధాలు ఆడడానికి ఇద్దరు ప్రిపేర్ అయిపోతున్నారు ఇంట్లో. ఈరోజు వెళ్ళలేదుగా మన ఆదివారం దేవుని మందిరానికి, మధ్యాహ్నం కంపల్సరీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు మనకి ఎందుకు రాలేదని ఇలా చెప్పాయి. అక్కడ ఉండదు ఐక్యత. అసభ్యకరమైన కార్యాల మీద ఐక్యత ఉంటుంది చాలామందికి. కానీ దేవుని బిడ్డలు అననీయ సప్పిరల వల్ల ఐక్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారు దేవుని కొరకట తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేశారంట, వాళ్ళు తెగించారట. పౌలు భక్తుడు దేవుని స్వార్థ పరిచర్యలో బలంగా వాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? అననీయ సప్పిర లాంటి కుటుంబాలు ఎన్నో పౌలు భక్తుడిని అద్భుతమైన రీతిలో ప్రోత్సహించాయి, సపోర్ట్ చేశారు. ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వచ్చేసారంట వాళ్ళు. ఎంత అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నారు. మన కుటుంబాలు అట్టి విధానంలో ఐక్యతలో ఎదుగునుగాక, మన సంఘాలు అట్టి విధానంలో ఐక్యతలో బలపడునుగాక. శుక్రవారం ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చిన మనందరం కూడా వీ హ్యావ్ టు క్రై అవుట్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. భారతదేశంలో దేవుని బిడ్డలు, దేవుని సంఘాలు ఐక్యతతో వర్ధిల్లినట్లుగా దేవుని బిడ్డలందరూ ఒకే నినాదం, ఒకే స్వరం, ఒకే దర్శనం, ఒకే లక్ష్యం మనం కలిగి ఉండగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రభు రాజ్య స్థాపనలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యము వారు నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయాన్ని కలుగు చేస్తున్నాను. అలాంటి అనుభవాల్లో మనం ఎదుగుదామా? అలాంటి ఆశీర్వాదాలు మన ముందుకు సాగిపోదామా? దేవుడు దయచేవాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.